హలో అందరికీ. ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నానండి. ఇందులోకి మనము ఇలాచి, చెక్క, ఈ లవంగాల మిశ్రమంతో ఒక గరం మసాలా తయారు చేసుకోవాలండి. ఇది ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి రైస్లోకి. ఇది ఇలా మెత్తగా మనము మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలండి టమాటా రైస్లోకి. ఈ రైస్లో మనం ఆయిల్ కంటే కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తానండి. ఒక ఒక గిన్నెలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. నూనె కూడా నేను ఎక్కువ వాడను. కాబట్టి ఇందులో మనం ఈ రైస్కి అంత ఒక స్పూన్ నెయ్యిలో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది సిమ్లోనే మనం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆనియన్స్ అనేటివి మాడకుండా ఉండాలి. సిమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేస్తూ ఉండాలండి. అలా చేస్తూనే కొంచెం మనకి ఆ మాడు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఇందులో మనం సూకా మసాలా కూడా వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం హోల్ గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలండి. అలా వేసుకుంటే కొంచెం రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకొని మంచిగా చక్కగా అవన్నీ ఆ నెయ్యిలో మంచిగా కలిగేటట్టు మొత్తం కరిగేటట్టు మంచిగా మనం కలుపుకోవాలి. ఆ నెయ్యి అనేది ఆ వాసన అనేది అన్నింటికి వచ్చేటట్టు మనం దాన్ని కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయినాక మనం ఇందులో అప్పుడే రెడీ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. లేకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది. కాబట్టి దీన్ని స్లోగానే కొంచెం టైం తీసుకుంటుంది. కలుపుకున్న తర్వాత కొంచెం ఇందులో పసుపు పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇందులో మనం మంచి ఫ్లేవర్ కోసము పుదీనా కూడా వేసుకోవాలండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం మంచిగా ఉల్లిగడ్డలు కలిపేటట్టు చేసుకోవాలి. అండ్ మనం తయారు చేసి పెట్టుకున్న ఇలాచీ, చెక్క, లవంగ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనకి ఆనియన్స్లో నుంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు ఒక టమాటోని కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఆనియన్ దాంట్లోకి మనము ఈ టమాటో కట్ చేసుకున్న టమాటో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా టమాటాలకు వచ్చేటట్టు అంత ఆనియన్స్ మొత్తం అవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అందులో ఒక స్పూన్ కారపొడి వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలండి. ఈ టమాటోలో కలుపుతూ ఉండగా అందులోంచి నీరు అనేది కొంచెం కొంచెం మనకి బయటకు వస్తూ ఉంటుంది. టమాటో వేయగానే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా నీరు అనేది వచ్చేస్తుంది. ఆ నీటితోటే మనకి టమాటో ఇవన్నీ ఉడుకుతాయి. అందులో ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలా అన్ని మసాలాలు టమాటో ఆనియన్కు కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ మనము ఒక 2 గ్లాసెస్ వాటర్ను ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టానండి. నానబెట్టిన ఈ బియ్యాన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసుల వాటర్కి ఇందులో 4 గ్లాసుల నీళ్ళు పోసుకొని నేను వేడి చేశానండి. అలాగే మనం వడకట్టుకున్న ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఈ టమాటా మిశ్రమాన్ని కలుపుకొని ఇందులో మనం ఒక కప్పు పెరుగు పోసుకోవాలండి. పెరుగు పోసుకోవడం వల్ల కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఇలా బిర్యానీ టేస్ట్ వస్తుందండి ఇందులోకి పెరుగు కలుపుకోవడం వల్ల. ఈ పెరుగు వేసుకొని కూడా అంత మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి. కాస్త అది ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం అడుగంటకుండా కలుపుకోవాలి. ఆ మిశ్రమం అనేది అడుగంటకుండా నీట్గా కలుపుకొని ఇందులో మనము ఇప్పుడు వడబోసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. బియ్యం అనేటివి కూడా కొంచెం బాగా నానకుండానే ఉండాలి. నానితే తొందరగా విరిగిపోతుంది కాబట్టి ఓ 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి ఆ టమాటో ఆనియన్ మిశ్రమం అంతా మనకి బియ్యానికి మంచిగా కలిసేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మనకు ఈ రైస్ కలవాలి. అలాగే పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి, అవి బాయిల్డ్ అవుతాయి.
ఆ బాయిల్డ్ వాటర్ ఇందులో మనం పోసుకోవాలి. ఎందుకు నేను ఇలా బాయిల్డ్ వాటర్ పెట్టానంటే కొంచెం వేడి బాయిల్డ్ వాటర్ వేయడం వల్ల మనకి తొందరగా రైస్ అనేది ఉడకడం జరుగుతుంది, తొందరగా అది ఉడికిపోతుంది. మనం ఈ రైస్ వేసి నార్మల్ నీళ్ళు వేసినప్పుడు అది కొంచెం టైం పడుతుంది. మనం ఈ విధంగా బాయిల్డ్ వాటర్ వేసినప్పుడు తొందరగా రైస్ అనేది ఉడకడం జరుగుతుంది. ఇలా తొందరగా రైస్ అనేది బాయిల్డ్ అయిపోతుందండి. ఇదిగో ఉడికిపోయింది. ఉడికిపోయిన దాంట్లో మనం లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. పిండుకొని కొంచెం నీరుగా ఉంటే దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు పెంచుకోవాలండి. అంతే అండి, ఈజీగా, చాలా ఈజీగా, టేస్టీగా మనకి టమాటో రైస్ తయారైపోయింది. ఇందులోకి నేను ఎగ్ భుజియా చేశానండి. నాన్ స్టిక్ ఆయిల్ ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కూడా నేను చాలా తక్కువగా ఆయిల్ యూస్ చేస్తానండి, ఎందుకంటే మేము ఎక్కువగా ఆయిల్ వాడను. ఎందుకన్నా మంచిది మనం ఆయిల్ తక్కువగా వాడితేనే బాగుంటుంది. కానీ కొన్ని కర్రీస్కి మనం ఆయిల్ ఎక్కువ పోస్తే టేస్ట్ అంటారు, బట్ అలా ఏం కాదండి. ఒక స్పూన్ తోటి కూడా మనము వంట చేసుకోవచ్చు. మన ఆరోగ్యం కంటే ఎక్కువ ఏది లేదు. ఈ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము కలపాలండి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం మంచిగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్, అలాగే పెప్పర్ పౌడరు, పసుపు, ధనియాల పౌడరు, కారం పొడి, ఈ మసాలాలన్నీ నేను ఇలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేసి అన్ని మసాలాలు ఈ ఉల్లిగడ్డ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ అది మనకి అంత పొడి పొడిగా కొంచెం పౌడర్గానే అనిపిస్తుంది, అంత కలుస్తుందో లేదో అనే అనిపిస్తుంది. కానీ మెల్లిమెల్లిగా ఆనియన్స్లోని వాటర్ అనేది బయటికి రావడం వల్ల ఆ మసాలాకు అది సరిపోతుంది. ఇక ఇందులో మనం ఎక్స్ట్రా మళ్ళీ వేరే మసాలాలు వేయాల్సిన పని లేదు. ఈ విధంగా మనం ఆనియన్స్ మంచిగా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ కలుపుకున్నాక మనము ఈ ఒక 4 ఎగ్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఎగ్ మిశ్రమాన్ని మనం ఫస్టే ఒక గిన్నెలో కొట్టి పోసుకున్న తర్వాత దాన్ని మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్ అనేది కొంచెం ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎగ్ అనేది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఓన్లీ ఆనియన్స్ తోటే అది ఉడికిపోతుంది. ఇలా చక్కగా మనం తక్కువ ఆయిల్ తోటి ఈ విధంగా మనం ఎగ్ బుజ్జి చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చపాతీలో కూడా తినొచ్చు, నార్మల్ ప్లెయిన్ రైస్లో కూడా తినొచ్చు. ఇలా మనం టమాటో రైస్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్లోకి ఈ ఎగ్ భుజియా. ఇది మంచిగా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్లో దీన్ని కలుపుకోవాలండి, ఎందుకంటే కొంచెం మంచి చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి గరం మసాలాతోటి. ఇందులో మనం గరం మసాలా వేసుకున్న తర్వాత ఇక అది రెడీ అయిపోయినట్టే అండి ఎగ్. ఇందులో లాస్ట్గా మనం కొత్తిమీరతోటి దీన్ని వడ్డించుకోవాలండి. అంతే అండి, కోడిగుడ్డు తయారైపోయింది కర్రీ. అండ్ ఇప్పుడు ప్లేట్లోకి వేడి వేడి టేస్టీగా టమాటో రైస్ అండ్ ఎగ్ భుజియా, ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. అండ్ ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇవి నార్మల్గా బ్యాచిలర్స్ కానీ ఇలా ఒక్కరున్న వాళ్ళు తొందరగా మనం చేసుకొని తినాలి అని అనుకుంటే దీన్ని కుక్కర్లో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ రైస్ అండ్ ఈ కర్రీ చేసుకొని తినచ్చు. ఓకే ఫ్రెండ్స్.